గురువారం కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ వివి రమణ కుమార్, టూ టౌన్ సిఐ గిరిబాబు కావలి పట్టణంలోని వైకుంఠపురం పెంకులు ఫ్యాక్టరీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజితా బెజెన్ల ఆదేశానుసారం ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని డీఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీకు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు రక్షణ భద్రత కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ రోజున మన కావలి టూ టౌన్ ఏరియాలో కార్డన్ చర్చి కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ ఏరియాలో పెంకుల్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఏదైతే కాలనీ ఉందో ఈ కాలనీలో కూడా డోర్ టు డోర్ మొత్తం కూడా చెక్ చేసామంటే జస్ట్ సర్వే లాగా అనమాట. ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఏంటి అనేది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సమాజంలో ఏంటంటే ఈ గంజాలు అమ్మేసి పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ఇంకా మారకద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రౌడీలు కానీ దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఏమన్నా నివాసం ఉంటున్నారా, వాళ్ళ మూలన ఏమన్నా సమాజం ఏమన్నా ఇబ్బంది పడుతుంది ఇక్కడ, అలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తానికి కోసం వచ్చాము. దానిలో భాగంగా కొన్ని వెహికల్స్ అదేవిధంగా ఆటోలు ఎన్నికాడ సీజ్ చేసాము. కాకపోతే వాటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించలేదు. వాళ్ళు కానీ సరైన పత్రాలు చూపిస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం.